గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఇస్ నీలావతి. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఈఎన్సి. దీన్ని జెడ్ స్టార్ ఆర్ జెడ్ ఈఎఫ్ఎఫ్తో కూడా చెప్తాను అనమాట. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఏంటంటే న్యూక్లియర్ అనేది అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ లేదా ఇన్నర్ సెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మీద ఎంత అట్రాక్టివ్ ఫోర్స్ని డెవలప్ చేస్తుంది అనేది ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. ఇది అనేది డిఫరెంట్ ఆర్బిటల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి స్లాటర్ రూల్స్ని యూజ్ చేస్తాం. స్లాటర్ రూల్స్ ఏంటంటే ముందుగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలి. దెన్ ఎలక్ట్రాన్ అనేది ఎన్ఎస్ ఆర్బిటల్లో ఉందా ఎన్పి ఆర్బిటల్లో ఉందా ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. ఎన్ఎస్ ఎన్పి ఆర్బిటల్లో ఉంటే షీల్డింగ్ కాన్స్టెంట్ అనేది 0.35. అదే n-1 షెల్లో ఉంటే షీల్డింగ్ కాన్స్టెంట్ 0.85. n-2 షెల్లో ఉంటే షీల్డింగ్ కాన్స్టెంట్ అనేది 1గాను ఉంటుంది. అదే NDR NF షెల్లో ఉంటే షీల్డింగ్ కాన్స్టెంట్ అనేది 0.35 గాను, NF లేదా ND కన్నా తక్కువ ఆర్బిటల్స్లో అంటే లోవర్ ఆర్బిటల్స్లో ఉంటే దాని యొక్క షీల్డింగ్ కాన్స్టెంట్ 1గాను ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా పొటాషియం తీసుకుందాం. పొటాషియం ఈక్వల్ టు 19 అంటే జే వాల్యూ దీనిది 19. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p6 3s2 3p6 4s1. ఇప్పుడు ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఈక్వల్ టు న్యూక్లియర్ ఛార్జ్ మైనస్ షీల్డింగ్ కాన్స్టెంట్. ఇవి వచ్చేసి ఇప్పుడు మనం 4s1 అంటే 4s1లో ఉన్న ఎలక్ట్రాన్ మీద న్యూక్లియస్ ఎంత అట్రాక్టివ్ ఫోర్స్ ఏర్పడుతుంది అంటే డెవలప్ చేస్తుందో తెలుసుకుంటాం అనమాట. అలాంటప్పుడు 3s2 3p6 అనేవి అవుటర్ షెల్ గాను, 1s2 2s2 2p6 అనేది ఇన్నర్ షెల్ గాను యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం 19 మైనస్ ఇప్పుడు n ఈక్వల్ టు 4 అనుకుంటే n-1 ఈక్వల్ టు 3 అంటే 3. ఇందులో 8 ఎలక్ట్రాన్స్ 3కి n-1 సెల్లో సిగ్మా ఈక్వల్ టు 0.85 ఇంటూ 8 ప్లస్ ఇప్పుడు n-2 ఈక్వల్ టు 1 ఆర్ 2. అప్పుడు సిగ్మా వాల్యూ ఎంత 1. ఇందులో ఎన్ని ఉన్నాయి 2 2 6 అంటే 10 ఇంటూ 1 ఈక్వల్ టు 2.20. ఇప్పుడు మనం S2P తీసుకుంటే అంటే ఎస్ బ్లాక్ నుంచి పీ బ్లాక్స్ తీసుకుంటే జెడ్ స్టార్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎంత 0.65 యూనిట్స్. దానివల్ల ఏమవుతుంది ఇటు మనం తెలుసు కదా S2P బ్లాక్కి వెళ్తే ద షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుందని, అందువల్ల అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ ఆర్ ఇన్ ట్రాన్సిషన్స్ అంటే ట్రాన్సిషన్ సిరీస్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేసరికి జెడ్ వాల్యూ అనేది జెడ్ స్టార్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎంత 0.15 యూనిట్స్. అదే టాప్ టు బాటమ్ వెళ్తే ఏఏఎన్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. దానివల్ల షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అటామిక్ రేడియస్ కూడా